మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దద్దరిల్లినటువంటి కర్నూలండి. మూకుమ్మడిగా ఒకేసారి ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులు ధర్నాలో పాల్గొనడం జరిగింది. కలెక్టరేట్ను ముట్టడించడం జరిగింది. మరి డిఎస్సి ఉంటుందా లేక మరో టెట్ ఉంటుందా అన్నది కూడా ఇప్పుడు చాలా సందిగ్ధమైనటువంటి వార్త అండి. మరి డిఎస్సి ఉండాలా, డిఎస్సి నోటిఫికేషన్ అర్జెంట్గా రిలీజ్ అవ్వాలా లేదా మరో టెట్ ఉండాలా అన్నది మీరు ఏమనుకుంటున్నారో తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి డిఎస్సి ఉంటుందా మరో టెట్ ఉంటుందా అన్నది నిన్న జరిగినటువంటి విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ జరిగినటువంటి సంభాషణలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. దాని యొక్క వెనకాల జరిగినటువంటి మొత్తం విషయాలన్నింటిని కూడా ఇప్పుడు కూలంకషంగా చూద్దామండి. ఇక్కడ చూస్తున్నాము డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక మెరుపు ధర్నా అయితే జరిగిందండి. మరి ఇక్కడ అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా కర్నూలులో చాలా ఔత్సాహంగా పాల్గొన్నారు. మరి ధర్నాలు చేసే సమయం వచ్చేసిందంటూ వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ డిఎస్సి నోటిఫికేషన్ అంటూ అభ్యర్థులు మెరుపు దాడితో ఒక ధర్నాకి అయితే వచ్చారండి. ఇక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం. అదేవిధంగా కలెక్టరేట్ దగ్గర ముట్టడి చేశారు. రోడ్డును కూడా నిర్బంధించి ఇక్కడ మరి నిరసన అయితే తెలియజేస్తున్నారండి. మరి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం అయితే జరిగిందండి. ఈరోజు చాలా దిగ్విజయంగా జరిగింది. నిన్న ఏపీ టెట్ మరియు డిఎస్సీల గురించి సుదీర్ఘమైనటువంటి చర్చలు అయితే జరిగాయండి. మరి ఆ సమీక్షించిన తర్వాత టెట్ డిఎస్సి మీద చర్చలు అయితే సఫలమయ్యాయండి. మరి ఏంటి టెట్ అంటున్నారు, డిఎస్సి అంటున్నారు అన్నది అన్ని విషయాలను ఇప్పుడు పూర్తిగా చూద్దామండి. వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. మరి అదేవిధంగా 2023-25 విద్యార్థుల కోసం టెట్ పెట్టాలని ప్రాథమిక ప్రతిపాదనలు అయితే చేసి ఉన్నారండి. మరి ఎందు గురించి చేసి ఉన్నారో కూడా చెప్తానండి. అదేవిధంగా డిఈడి బిఈడి కళాశాలలు విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున వచ్చిన వినతుల మేరకు నిర్ణయం అయితే తీసుకున్నారండి. మరి న్యాయ వివాదాలు తలెత్తకుండా ఒకేసారి టెట్ డిఎస్సి తేదీలు ప్రకటిస్తున్నారండి. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కార్యాచరణ అయ్యే సమయానికి టెట్ నిర్వహణ పూర్తి చేయాలని ఆమోదం అయితే చేస్తున్నారండి. మరి అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి విద్యాశాఖ అండి. మరి డిఎస్సికి ముందు మరో టెట్ నిర్వహించాలి అంటే ఇక్కడ చూద్దాము. జీవో నెంబర్ మెయిన్ కీలకమైనటువంటి జీవో నెంబర్ 51 ప్రకారము ప్రతి ఏడాది కూడా 2 సార్లు టెట్ను నిర్వహించాలి ఖచ్చితంగా. ఒకవేళ ఇది కాని పక్షంలో డిఎస్సి నిర్వహణకు వెళితే రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చావు దెబ్బతింటుందండి కోర్టు చేతిలో. ఈ యొక్క జీవో నెంబర్ 15 అనుసరించి 2023-25 అభ్యర్థులు మరి మెగా డిఎస్సి నిర్వహణకు ముందే మరోసారి టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వినతిపత్రం సమర్పించారండి. అదేవిధంగా కొత్తగా డిఈడి బిఈడి పూర్తి చేసుకొని వచ్చే వారి కోసం మరో పరీక్ష టెట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. ఒకవేళ ఇది కాకుండా డైరెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే న్యాయ సలహా ప్రకారంగా న్యాయ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తు ఆలోచనతో ఇక్కడ టెట్ మరియు డిఎస్సి 2 నోటిఫికేషన్లో కూడా ఒకేసారి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. మరి దీనికి గ్యాప్ ఎంత అంటే టెట్కి 45 రోజుల గ్యాపు, తర్వాత డిఎస్సికి మరో 45 రోజుల గ్యాపు, మొత్తంగా 90 లేదంటే 110 రోజుల మినిమం వ్యవధిలో ఈ యొక్క తతంగం అంతా కూడా జరుగుతుంది. మరి టెట్ నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఈ యొక్క క్యాస్ట్ వైజ్ బైఫర్కేషన్ చేశారు కదండి, దాని యొక్క రాష్ట్రాల నిర్ధారణ కోసము ఫైలు గవర్నర్ వద్దకు వెళ్ళిందండి. అది ఫైనలైజ్ అయ్యే లోపుగా మనకి టెట్ నోటిఫికేషన్ అండ్ టెట్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. మరి మిత్రులు తప్పనిసరిగా మనకి డిఎస్సి నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ 2 వస్తాయండి. మరి ఎంతో కాలంగా వేచి ఉన్న డిఎస్సి అభ్యర్థులకు ఇది కొద్దిగా చేదు వార్త అయినప్పటికీ కూడా వెంటనే టెట్తో పాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదలవడం అనేది ఒక చాలా మంచి శుభ పరిణామము. అదేవిధంగా మరి
టెట్ కొత్తగా 2023-25 అభ్యర్థులందరికీ కూడా ఈ టెట్ నిర్వహణ అనేది చాలా చాలా ముఖ్యము. అదేవిధంగా టెట్‌లో క్వాలిఫై కాని అభ్యర్థులందరికీ కూడా ఇది ఎంతో శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. మరి చాలామంది డిఎస్సి మిత్రులు అంటున్నారు, ఇప్పటికే 5 సంవత్సరాల కాలం అయిపోయింది, ఇంకా వేచి ఉండాలా అంటూ చాలా చాలా మాటలైతే అంటున్నారు. మరి కాలం అయిపోయిందండి. మరి కాలానికి తగ్గట్టుగా మనం మారాలి, తప్పదు. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వెయ్యకపోతే ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీ యొక్క మార్కులు పెంచుకునే క్రమంలో టెట్‌ని తప్పనిసరిగా రాసి నీ యొక్క మార్కులను 20% వెయిటేజ్‌ని అయితే పెంచుకోండి. అది ఉత్తమమైన మార్గము. మరి చాలామంది అంటున్నారు, టెట్లు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వం యొక్క గల్లాపెట్టు నింపుకోవడానికి ఈ టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఎంతో కొంతమందికి ఉపయోగపడే విధంగా ఈ టెట్ నోటిఫికేషన్ ఉంది. ఇండైరెక్ట్‌గా డిఎస్సి అభ్యర్థులు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఆగకుండా కూడా ఈ టెట్ నోటిఫికేషన్ ఎంతో న్యాయ సలహా మేరకు నిర్వహిస్తున్నారు. మిత్రులు గమనించండి. కాబట్టి మిత్రులు మేల్కొనండి, బాగా చదవండి. మరి రానున్న ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకునేయాలంటే మన యొక్క మార్కులు ఎంతో ముఖ్యము. ఒక మార్కు రావాలంటే ఎంత కృషి చేయాలో అన్నది చాలామంది పడి ఉన్నారు. డిఎస్సిలో హాఫ్ మార్క్ పోయి జాబ్‌ను కోల్పోయిన వాళ్ళు సైతం ఎంతోమంది ఉన్నారు. కాబట్టి కనీసం నిర్లక్ష్యం చేయొద్దండి. మరి డిఎస్సి కావాలనుకోవడం ఎంత ముఖ్యమో, డిఎస్సి కోసము అంతగా ప్రయత్నించడం అనేది అంతకన్నా ముఖ్యమండి. మరి రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు, ధర్నాలు జరుగుతాయి తప్పనిసరిగా. మరి అదేవిధంగా మీ ప్రిపరేషన్ కూడా దానికి తగ్గట్టుగా అంతకు మించి ఉండాలండి. ఉంటే మంచి ఫలితం అయితే రావచ్చు. ఖచ్చితంగా టెట్ అయితే ఉంది, ఇది కన్ఫర్మ్. టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ 2 ఒకేసారి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతాయి. మరి అందుకు తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. మీకు తోడుగా మేము ఉంటాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.